గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? అంటే గేమ్ చేంజ్ అనడం కన్నా గేమ్ ఓవర్ అంటే బాగుండేది. నిజం చెప్తున్నా, అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కదా, ప్రెడిక్టబుల్ సినిమా, రొటీన్ స్టోరీ. మీరు చూడండి, బెంగాల్ టైగర్ సినిమా ఉంటే మీకు అర్థమవుతుంది. బెంగాల్ టైగర్ కానీ భరతనాట్యం సినిమా కానీ అంటే ఒక సమాజం కోసం పార్టీ పెడతారు, ఆ పార్టీ ముందు తీసుకెళ్తారు, అన్నం కూడా వెనుపట్టు ఓడుస్తాడు, ఆ హీరో అనిపోతాడు, కొడుకు వస్తాడు, కక్ష తీస్తాడు, రొటీన్ స్టోరీ. ఎన్నో రోజులు చూస్తున్నాము, మళ్ళీ అదే రిపీట్ అయింది. నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయినండి. రామ్ చరణ్ అన్నకి ఎట్లా చూపించారని గ్లోబల్ స్టార్ నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడడం నా కర్మ అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా అంత పెద్ద హీరోని పట్టుకొని నిజంగా ఇట్లాంటి రొట్టి సినిమా అసలు ఊహించదండి. నిజంగా డ్యాన్స్ వేయమా డ్యాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ వేయమా ఎలివేషన్ ఇరుకు, కానీ స్టోరీ నా ఇరుకు. నిజంగా చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ ఎంట్రీ సీన్ అంటే కత్తి పట్టుకొని హెలికాప్టర్ దిగుతాడు. అరే నీ అమ్మ దిమ్మ తిరిగి బొమ్మ అనిపించింది నాకు. మంచి పైసా వసూలు మూవీ అని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్కి వచ్చి నీరసంగా అనిపించింది. శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి దయచేసి, మీ వల్ల మా హీరోకి బ్యాడ్ అయింది, మీ వల్ల మాకు గ్లోబల్ స్టార్ సినిమా మీ 100% పుష్పం దాడుతుంది అనుకున్నా, దంగలు దాడుతుంది అనుకున్నా. లోపల ఏం లేదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అంటే మొత్తం డొల్లా అండి. ఒక డైలాగ్ ఉంటుంది చూడిస్తారా, లోపల ఏం లేదు, డొల్లా. సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా, ఫస్ట్ హాఫ్ అంతా ఒక బాగుంటాం. కానీ ఎజ్జా సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎజ్జా సూర్య మేనరిజం కానీ డైలాగ్ ఎవరు రాస్తారే కానీ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఒక సీఎం కావాలనుకుంటారు. అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్కి నత్తి ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంజలి మ్యామ్తో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా ఏడిపించాడు. క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదు, కానీ ఎటుకలకి అయితే సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ప్రాణం పెట్టారు, బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు, ఆస్కర్ పర్ఫార్మెన్స్. కానీ నేను చెప్తాను, ఇంట్లో రామ్ చరణ్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు, తమ్మని బీజం ఇచ్చాడు బాయ్, కుక్కను కొట్టిన బీజం చాలా బాగా అనిపించింది. కానీ సినిమాకున్న మెయిన్ మైనస్ అంటే డైరెక్షన్, శంకర్ యొక్క మార్క్ నాకు కనిపించలేదు. అంతే నిజంగా. నేను బాధ్య 2 సినిమా చూసిన, అది అనుకున్నా, ఇది దుకాణం బంద్ చేసుకోవాలి, చాలా కాంప్లెంట్ దుకాణం బంద్ చేసుకోవాలి, నేను సినిమా నేను అన్ని రాజీనామా చేయాలి అన్నారు. కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నా, సార్ ఇక మీకు దండం సార్. అంటే శంకర్ వల్ల మీ హీరోకి బ్యాడ్ అయిందని అన్నారు కదా, మరి దాన్ని రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నారంటారు? నేను అదే నాకు అర్థం, దిల్ రాజు గారు మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు, 4 సంవత్సరాలు ఎందుకు సినిమా తీశారు అన్న, ఇంత మంచి నువ్వు హీరోవి ఇట్లా సినిమా నువ్వు ఎందుకు తీసావు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నిజంగా నేను అన్న పుష్పని వేలేస్తాను అనుకున్నా, కానీ లోపల అంత సరుకులేదు, 1000 కోట్లు కష్టం. మొత్తం బోర్ అన్న, ఇవాళ బోర్ అంటే ఏదన్నా. సెకండ్ హాఫ్ మొత్తం బోరు, ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూడన్న బ్రహ్మానందం మంచి కామెడీ వాడుకోలేదు, వెన్నెల కిషోర్ వాడుకోలేదు, సునీల్ని వాడుకోలేరు, రామ్ చరణ్ అన్న వచ్చినప్పుడు అన్న ఒక ఎలివేషన్స్ అవన్నీ ఏముండవు. ఎజ్జా సూర్యని కామెడీ చేశారా, హీరో చేశారా, విలన్ చేశారా అర్థం కాలేదు. సో ఎటకెళ్ళకి అయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ అనిపించింది అన్న. నాకైతే 70 కోట్లు ఏదైతే సాంగ్స్ షూట్ చేశారో అది వర్త్ అనిపించింది. నాకు మెయిన్ డిసప్పాయింట్ అంటే రామచ్చ సాంగ్ కానీ జరిగిన సాంగ్ కానీ బాగా, అంటే ఒక 150 రూపీస్ పెడితే నువ్వు పక్క ఊరుకోతో లేదు కానీ ఒక కొత్త ప్రపంచం తీసుకెళ్తాడు. కానీ నాకైతే నాన్న హైరాణ సాంగ్ ఎందుకు కట్ చేసినావు సామి, అంత మంచి సాంగ్ ఎందుకు కట్ చేసావు, నాకు చాలా బోర్ అనిపించింది. నిజంగా ఆ సాంగ్ పెట్టుంటే నిజంగా సినిమాకి మెయిన్ డిసప్పాయింట్ అంటే నాన్న హైరాణ సార్ లేకపోవడం, స్టోరీ కొత్తగా లేకపోవడం, మన శంకర్ యొక్క మార్క్ అనిపించకపోవడం. మన ఓ సూపర్ మారలేస్ అని అవుట్ స్టాండింగ్. నిజంగా తన యొక్క బాండింగ్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. అంటే అప్పన్న గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీన్ చాలా కొత్త అనిపిస్తుంది. నిజంగా అంజలి మ్యామ్, కీరా అద్వానీ కన్నా కూడా అంజలి మ్యామ్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది నాకు. రామ్ చరణ్ గారివి 3 క్యారెక్టర్స్ ఉన్నాయంట కదా, అందులో ఏది బాగుంది? చూడండి, యాక్చువల్లీ చాలా మంది డౌట్ అవుతున్నారు, ఆ పోలీసు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, మన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అవన్నీ ఏం లేవు. ఓన్ అప్పన్న క్యారెక్టర్ నేను అన్నా బ్రో, నేను అనలేదు కదా. అట్టర్ ఫ్లాప్ 100% సినిమా హిట్ అయింది అంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్స్ వరకు వస్తాయి. కానీ మేము అన్న కానీ పుష్ప దాటేస్తుంది, దంగలు లేపేస్తాం అట్లా డైలాగ్ పనికి. వాడు ఎవడో కుమార్ అంటాడు 500 కోట్లు కొడతా అంటాడు, కష్టమా 1000 కోట్లు కష్టము. ఎటుకలకి అయితే చాలా బాగుందండి, వన్ టైం వాచబుల్. గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంటుంది. ఓకే, కంప్లీట్గా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేశారంటున్నారు. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరైతే? నేనైతే అంటే 5కి 2.5 ఇస్తా. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడడం నా కర్మ అంతే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మూవీ వచ్చినందుకు ఇది ముందే పెద్ద పండుగ జరుగుతుంది మన మెగా ఫ్యాన్స్కి అందరికీ. మంచి సినిమా, బ్లాక్ బస్టర్ ఇచ్చింది శంకర్ గారు, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి సినిమా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడాలి. అంటే ఈ సినిమా ఒక మెసేజ్ సినిమా. అంటే పబ్లిక్లో మనకు ఒక ఓటు వేసినప్పుడు మనం ప్రభుత్వంలో ఎలా కాపాడుకోవాలి, ఎలా చూసుకోవాలి, మన ఓటు మనకు హక్కు ఉంటుంది కాబట్టి మనం పబ్లిక్ గెలిపించులతో మనం పని చేయించుకోవాలనే ఒక మెసేజ్ ఇచ్చిండు శంకర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక భారతీయుడు ఒక మెసేజ్ ఎలా ఇచ్చిండు యూత్కి, ఒక మొత్తం వరల్డ్ మొత్తము ఇది ఒక మెసేజ్ ఇచ్చిండు శంకర్ గారు, చాలా బాగుంది. అంటే కంప్లీట్ పొలిటికల్ రిలేటెడ్ ఉందంటున్నారా? అంటే ఒక ఫస్ట్ పార్ట్ ఒక క్యారెక్టర్ ఏమో కలెక్టర్ ఆఫీస్. అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు కొంతమంది కలెక్టర్ ఆఫీస్ జరిగిపోతేనే పనులు అవుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలతో వాళ్ళతో పనులు కాకపోతే కలెక్టర్ ఆఫీస్ జరిగిపోతేనే యాక్షన్ తీసుకుంటారు. అలాంటి కలెక్టర్ ఆఫీసులు యాక్షన్ తీసుకుంటారు కొంతమంది, కాబట్టి పనులు చేపిస్తారు వాళ్ళతోటి. అది ఒక కలెక్టర్ ఆఫీస్ బాగా చేసిండు రామ్ చరణ్ గారు. సెకండ్ వచ్చి ఒక పొలిటికల్ లీడర్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎలా యాక్టింగ్ చేయాలో చేసి చూపించింది రామ్ చరణ్ గారు.
ఓవరాల్ గా మొత్తం బాగుంది. ఆ సినిమా బాగుంది. ఇది ఒక సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, బెస్ట్ మూవీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద పండుగ. సినిమా బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. అందరూ హీరో గురించి మాట్లాడుతున్నారు తప్ప హీరోయిన్ యాక్టింగ్ గురించి ఏం మాట్లాడలేదు. ఆ హీరోయిన్ అంటే ఇక్కడ మెగాస్టార్ అభిమానులు ఏంటంటే ఇక్కడ హీరోయిన్ కంటే హీరోకి ఎక్కువ మాట్లాడుతూ తక్కువ హీరోయిన్ కంటే ఇద్దరు బాగానే చేసారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ కూడా న్యాచురల్గా చేసింది. మళ్ళీ మనం ఒక అనుష్కన్ లెక్క చూసుకున్నాం. ఒక హీరోయిన్ ఒక కాజల్ లెక్క యాక్టింగ్ చేసింది. చాలా బాగా చేసింది హీరోయిన్ యాక్టింగ్. ఇది ఒక ఫస్ట్ మూవీ, ఎన్నో మూవీ ఇప్పుడు అది ఫస్ట్ సెకండ్ మూవీ అని కూడా బాగా చేసింది. యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఒక బ్రహ్మానంద గారి యాక్టింగ్ బాగుంది, మన సునీల్ గారి యాక్టింగ్ బాగుంది, మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ బాగుంది, మన సముద్ర గాని ఆయన యాక్టింగ్ బాగుంది. సూర్య గారు మెయిన్ సినిమాకి పెద్ద పిల్లర్ అనుకోవాలి. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా అందరు బ్యాలెన్స్ చేసే సినిమాకి చాలా కష్టపడ్డారు. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. ఆ సినిమా చూస్తే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ సినిమా అంతట్లో హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా మెసేజ్ సినిమా అంతే. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక మెసేజ్ చూసి సమాజానికి ఏది కావాలో ఆ సినిమా తీసిండు. దాని తగ్గట్టు సినిమా బాగుంది. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. డైలాగ్ అంటే ఏముండదు, ఇక సినిమా ఒకటే డైలాగు. సమాజంలో అందరు చూడాలి సినిమా. ఇది ఒక మనం చూస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటామో అన్నట్టు చూపించిండు. అదంతే ఇక మెసేజ్, అంతకంటే. పుష్పాని క్రాస్ చేస్తుంది అంటారా? పుష్ప ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. ఇది కూడా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం మెగాస్టార్ ఫ్యాన్స్ కాబట్టి. ఇది కావాలి, అది అయ్యింది. ఇప్పుడు ఇది కూడా కావాలి. రేపు వచ్చే రాబోయే సినిమాలు 2 వెంకటేష్ గారిది, మన బాలకృష్ణది కూడా, అవి కూడా బ్లాక్ బస్టర్ కొట్టని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 4.5. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? సూపర్, మాస్ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఒక మంచి సినిమా వచ్చినది. ఫ్యామిలీస్, యంగ్స్టర్స్ అందరు కనెక్ట్ అవుతారు. వచ్చి చూడండి. సాంగ్స్ ఉంది, ఫైట్ ఉంది. దిల్ రాజు సార్ చెప్పే మరి సాంగ్ வேணுமா சாங் இருக்கு, ஃபைட் வேணுமா ஃபைட் இருக்குது, மாஸ் வேணுமா மாஸ் இருக்குது, ஹீரோக்கும் வில்லனுக்கும் கெமிஸ்ட்ரி வேணுமா அதுவும் இருக்குது, ஹீரோயினுக்கும் கெமிஸ்ட்ரி இருக்குது. சூப்பராக இருக்குது. எல்லாமே A to Z பார்க்கலாம். A to Z కంప్లీట్ ప్యాకేజ్. గేమ్ చేంజర్. అందరూ వచ్చి చూడొచ్చు. రండి. సో గేమ్ చేంజర్ లో మీకు హైలైట్ ఏమనిపించింది? డ్యూయల్ క్యారెక్టర్స్ కదా, డ్యూయల్ క్యారెక్టర్స్ లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? నాకు కలెక్టర్ క్యారెక్టర్ தான். ఫాదర్ క్యారెక్టర్ నచ్చింది, బట్ ఎమోషన్ సెంటిమెంట్. బట్ కలెక్టర్ క్యారెక్టర్ தான். అన్నీ విల్లన్కి అதான் విల్లన్కి హీరోయిజం చూపిస్తూ ఉంటాడు. అది మాస్గా ఉంది. నేను యాక్చువల్గా తమిళనాడు ఎస్జే సూర్య నాకు నచ్చుతుంది. ఎస్జే సూర్య బాగా విల్లనిజం చూపించాడు. ఆ విల్లనిజం చూపించేదాన్ని మన హీరోయిజం ఇంకా భయంకరంగా చూపించాలి. సో రామ్ చరణ్ హైలైట్. సో డిఫరెంట్గా అనిపించింది. యాక్చువల్గా ఇది ఎట్ట చెప్పేది, మొదలు సినిమా చూసారా? మొదలు అంటే అర్జున్ ఆ సినిమా మైండ్కి వచ్చి కనిపిస్తుంది. యాక్చువల్గా ఇళయ తలపతి విజయ్ వచ్చి గేమ్ చేంజర్లో. మూవీ అయితే నాకు ఒక యావరేజ్ మూవీ అండి, గేమ్ చేంజర్ మూవీ. ఎందుకంటే ముఖ్యంగా ఐరన్ సాంగ్ లేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చాను, ఆ సాంగ్ కోసం వచ్చాను సినిమాకి. అయితే శంకర్ గారి సినిమాలు అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకా మన కామెడీ బాగుంటుంది, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఇండియన్ మీద ఫోకస్ చేయడం వల్ల దీని లైట్ తీసుకున్నారో లేదా ఫస్ట్ నుంచి ఈ సినిమాని ఇలాగే తీసారా అనేది ఇంకా ఆయనకే తెలియాలి. ఇంకా దిల్ రాజు గారి కోసం మాట్లాడుకుంటే చాలా ఎఫర్ట్ పెట్టారు సినిమాకి. చాలా అంటే ఎక్కువ, అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినట్టుకున్నారు. అంతే ఎఫర్ట్. సినిమాలో ఖర్చు అయితే కనపడుతుంది, కానీ దాని తగ్గ కంటెంట్, దాని తగ్గ స్క్రీన్ ప్లే అయితే సినిమాలో లేదు. బట్ రామ్ చరణ్ గారు 3 క్యారెక్టర్లో డీసెంట్ కావచ్చు, మాస్ కావచ్చు, విలేజ్ లుక్ కావచ్చు, ఆయన యాక్టింగ్లో మాత్రం ఇరగ తీసేశారు. ఆ డ్యాన్స్లో కూడా చాలా బాగా చేశారనమాట. నాకైతే రామ్ చరణ్ అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. 100కి 200% ఆయన న్యాయం చేశాడు. బట్ శంకర్ గారు రాసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే సరిగ్గా బాగాలేదన్న. ఇటు వచ్చి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్లోనైనా సరే, మాస్ సీన్లోనే, ఎలివేషన్ సీన్స్లోనే, కామెడీ సీన్లోనైనా సరే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు కూడా తమను. బట్ దిల్ రాజు గారు ఎంతైతే కష్టపడి తీశారో, తమన్ గారు ఎంతైతే కష్టపడి కొట్టాడో, మన తీసిన ఆ 2 పట్టుకెళ్ళి శంకర్ గారి చేతిలో పెడితే ఆయన అంతంత మాత్రంగానే వాడుకున్నాడు. ఇందులో చాలా భారీ కాస్టింగ్ ఉంది. శ్రీకాంత్ గారు, సముద్రకని గారు చాలా భారీ కాస్టింగ్. అంజలి గారు ఎవరికి అంత క్యారెక్టర్ తగ్గ ఎలివేషన్స్ కావచ్చు, లేదంటే ఆ సీన్ తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వలేదు. ఎటు వచ్చి మనకి సునీల్ గారిని కూడా అంతంత మాత్రంగానే వాడుకున్నారు. ఎటు వచ్చి ఎస్జే సూర్య గారిని వాడుకున్నట్టు మాత్రం ఎవరు వాడుకోరేమో, అంత బాగుంది ఆయన క్యారెక్టర్. నిజంగా రామ్ చరణ్ గారిన ఆయన వచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఎస్జే సూర్య గారు వచ్చిన సీన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి మధ్య, ఎస్జే సూర్య గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే నిజంగా గూజ్ బంప్స్. బట్ సినిమాలో హైలైట్గా ఉండి ఏంటంటే ఎంట్రన్స్ సీను అండ్ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు, క్లైమాక్స్ 20 minutes, ఇవి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా గూజ్ బంప్స్ యాక్షన్ పార్ట్. బట్ మిగతా జరిగేదంతా కూడా ఎక్స్పెక్ట్ చేసే విధంగా రొటీన్గా కొంచెం స్లోగా అనిపించింది. సో అందుకనే కొంచెం యావరేజ్ మూవీ అన్నాను. బట్ కలెక్షన్లో ఎన్ని రికార్డులు బ్రేక్ చేద్దో తెలియదు, కానీ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ. ఒక ఫ్యామిలీస్కి వెళ్తే ఓ మాదిరిగా కొంచెం కలెక్షన్లు అయితే రావచ్చు. అంటే
మొత్తం పొలిటికల్ రిలేటెడ్ అంటున్నారు, అంటే లవ్ అలాంటిది ఏం లేదంటారా మూవీ మొత్తం? లేదు లేదు, లవ్ ఉంది, అటు పొలిటికల్ ఉంది. కాకపోతే అంటే అది రొటీన్ వేలో పోయిందనమాట. అంటే మనకి నెక్స్ట్ ఏ సీన్ వద్ద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పచ్చు, అంత విధిగా మాకు ఇంట్రెస్ట్ పోయింది అది సినిమా మీద. ఇటు వచ్చి ఇంటర్వల్ సీన్ ఒక ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, క్లైమాక్స్లో మళ్ళీ ఏం జరుగుతుందని చిన్న థాట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా నేను శంకర్ గారి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో శంకర్ గారు మార్క్ కనిపించలేదు, శంకర్ గారి సినిమాలో కనిపించలేదు. రెండు కదన్నా 3 ఉంటాయి సినిమాలో. అంటే ఒకటి కాలేజ్ లుక్ ఒకటి ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్గా ఒకటి, ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటి, విలేజ్ లుక్ ఒకటి. మూవీ ఎలా అనిపించింది? సూపర్ మేడం. సాంగ్స్ ఏవి ఎలా ఉన్నాయి? రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్గా ఉంది. నాకు ఫస్ట్ హాఫ్లో సీన్ ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, సంక్రాంతికి ఎలా రావాలో అలా చూపించారు. లింగి కొట్టుకుని సీన్ ఉంటుంది, ట్రైన్ సీన్, అది హైలైట్ మూవీకి. అది మైనస్ అంటే ఏం చెప్తారు? మైనస్ నేను ఎక్కడంటే హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ సీన్స్ ఉంటాయి, అది మైనస్ అని చెప్పలేను. ఓకే, స్టోరీ సెకండ్ హాఫ్కి లింక్డ్గా వస్తాయి కాబట్టి ఆయన డైరెక్షన్స్లో స్క్రీన్ ప్లే అలా ఉంది కాబట్టి ఫ్లో వెళ్ళిపోద్ది, ఎక్కడ స్లో అని అనలేదు. అంటే క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ రోల్ అనేది ఎలా చూపించాలని చూపించుకుంటూ వచ్చారు. ఆ సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఫైట్ సీన్ కొంచెం బాగా స్ట్రాంగ్గా పెట్టాలి. ఇంకా అంటే మీకు బాగా నచ్చిన హైలైట్ డైలాగ్ కానీ ఏదైనా చెప్పండి. డైలాగ్ అంటే డైలాగ్ లేని సీన్ ఒకటి ఉంది, అది చరణ్ గారు యాక్ట్ చేస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర చెప్పులు పట్టుకుని సీన్ ఉంటుంది, అది హైలైట్ మూవీకి. నాకు బాగా నచ్చిన సీన్. ఓవరాల్గా అమ్మ అని పిలుచుకునే టైంకి అమ్మ ఉండదు అక్కడ, పాపం అక్కడ అమ్మ వాల్యూ సీన్ బాగా పండింది అక్కడ. నాకైతే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. మా అమ్మ ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నామంటే మూవీలో ఉన్నా, మూవీ ఎందుకు వెళ్ళావా అంటుంది. ఆగి బాబు నీ సీన్ వస్తుంది చూస్తున్నాగా అని చెప్పి చూసి పెట్టాను అప్పుడే. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇస్తాను ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ. దానికి బ్లాక్ బస్టర్ అవ్వాలి, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ హ్యాపీగా చూడండి మూవీని. బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే కలెక్టర్ గారు స్పాట్లో తీసుకునే డిసిషన్స్ ఎలా ఉంటాయి, వాటిని లైవ్లో ఎలా ఉంటాయి అనేది కనిపించాయి. ఓకే, సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మైనస్ అంటే ఏమన్నా చెప్తారా? మైనస్ అంటే అంత పెద్దవాళ్ళం కాదు మైనస్ వెతికేంత. శంకర్ సార్ డైరెక్షన్లో నో మైనస్. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేశారంటున్నారు. చాలా బాగుంది. అంటే కొంతమంది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది అని అంటున్నారు, దానికి ఏమంటారు? అంటే పార్ట్ 2 రావాలంటున్నారా? గేమ్ చేంజర్ అంటే ఓన్లీ నార్మల్గా హీరో అండ్ విలన్కి టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది మూవీ. ఓకే, ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. రామ్ చరణ్ కోసం 10 సారి 20 సారి 100 సారి కూడా నేను చూస్తా. 3,000 కోట్లు దాటాలా, దాని అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేయాలా. ఓకే, బాగున్నది. నా ఐఏఎస్ ఆఫీసర్ని సూపర్గా చూపించున్నారు. పొలిటికల్ లీడర్కు ఐఏఎస్ ఆఫీసర్కు మధ్యలో ఏమని జరుగుతుంది అది హైలైట్గా చూపించున్నారు. వేరే లెవెల్లో సాంగ్స్ బాగున్నది, ఫైట్లు బాగున్నది, ட்ரெயின் சீன் அது ఇంకా ஹைலைட். அதான் வேர்ல்டு ஃபுல்லாக ராம் சரண் ஃபேன்ஸ் இருக்காங்களா, தமிழ்நாட்டிலையும் நானும் அதில் ஒருத்தன். அவெல்லாம் வேறு லெவலில் இருக்குங்க மூவி. டான்ஸ் ஆடணுமா சொல்லுங்கள், டான்ஸ் ஆடிடலாம், ஒன்றும் பிரச்சனை இல்லை. டான்ஸ் ஆடணுமா?